టీ టెస్ట్ ఫర్ టూ మీన్స్. యాక్చువల్గా టీ టెస్ట్ ఫర్ టూ మీన్స్ ఎప్పుడు వాడతారు? ఎప్పుడైతే మనకు 2 స్మాల్ శాంపిల్స్ ఇచ్చి ఆ 2 స్మాల్ శాంపిల్స్ని బేస్ చేసుకొని ఆ 2 స్మాల్ శాంపిల్స్ ఏ పాపులేషన్ నుంచి అయితే తీసుకున్నారో ఆ పాపులేషన్ మీన్స్ అనేవి ఈక్వలా కాదా అని చెప్పడానికి టీ టెస్ట్ ఫర్ టూ మీన్స్ని యూజ్ చేస్తారు. సో వీఆర్ టేకింగ్ 2 స్మాల్ శాంపిల్స్ x1, x2 అప్ టు సో ఆన్ xn1. ఇది ఒక స్మాల్ శాంపిల్ y1, y2 అప్ టు సో ఆన్ yn2. ఇది ఒక స్మాల్ శాంపిల్. సిగ్మా 1 స్క్వేర్ అండ్ సిగ్మా 2 స్క్వేర్ ఆర్ ద పాపులేషన్ వేరియన్సెస్. ఇది ఫస్ట్ పాపులేషన్ వేరియన్స్, ఇది సెకండ్ పాపులేషన్ వేరియన్స్. 2 శాంపిల్స్ తీసుకున్నామంటే శాంపుల్ అనేది ఒక పాపులేషన్ నుంచి, శాంపుల్ 2 అనేది ఒక పాపులేషన్ నుంచి. అలా సిగ్మా 1 స్క్వేర్ అనేది ఫస్ట్ పాపులేషన్ యొక్క వేరియన్స్, సిగ్మా 2 స్క్వేర్ అనేది సెకండ్ పాపులేషన్ యొక్క వేరియన్స్. సిమిలర్లీ S1 square and S2 square are 2 sample variances. N1 is the first sample size and N2 is the second sample size. X1, X bar and Y bar are sample means and mu1 and mu2 are population means. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి ఎప్పుడన్నా కూడా నల్ హైపోథెసిస్. ఇక్కడ నల్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి? H0 such that mu1 is equal to mu2 అంటే 2 పాపులేషన్ మీన్స్ కూడా ఈక్వలే అన్నట్టుగా మనం నల్ హైపోథెసిస్ని తీసుకోవాలి. ఇదే నల్ హైపోథెసిస్ని స్టేట్మెంట్ లాగా రాసుకుంటే 2 పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే ఏంటి? అదర్ దెన్ నల్ హైపోథెసిస్. సో నల్ హైపోథెసిస్లో మనం mu1 ఈక్వల్ టు mu2 తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవచ్చు? H1 such that mu1 నాట్ ఈక్వల్ టు mu2 అని తీసుకోవచ్చు, ఆర్ mu1 గ్రేటర్ దెన్ mu2 తీసుకోవచ్చు, ఆర్ mu1 లెస్ దెన్ mu2. mu1 నాట్ ఈక్వల్ టు mu2, నాట్ ఈక్వల్ టు సింబల్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ ఏమవుతుందంటే 2 టైలర్ టెస్ట్ అవుతుంది. గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నా, లెస్ దెన్ సింబల్ ఉన్నా, మనం ఈ రెండిట్లో ఏదన్నా మనం ఆల్టర్నేట్ హైపోథెసిస్లా తీసుకుంటే ఈ టెస్ట్ అప్పుడు 1 టైలర్ టెస్ట్ అవుతుంది. దాట్ 2 గ్రేటర్ దెన్ ఉంటే రైట్ టైలర్ టెస్ట్, లెస్ దెన్ ఉంటే లెఫ్ట్ టైలర్ టెస్ట్ అవుతుంది. ఆల్టర్నేట్ హైపోథెసిస్ని స్టేట్మెంట్లా రాసుకుంటే 2 పాపులేషన్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా అయితే 5%ని మనం తీసుకోవాలి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని. ఒకవేళ క్వశ్చన్లో వాడు 1% or 10% ఇట్లా ఏమైనా మెన్షన్ చేస్తే అది తీసుకోవాలి. దాని తర్వాత స్టెప్పే టెస్ట్ స్టాటిస్టిక్. టెస్ట్ స్టాటిస్టిక్లో మనకు 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసి వెన్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నోన్. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ నోన్ అయినప్పుడు మనం డైరెక్ట్గా లార్జ్ శాంపుల్ టెస్ట్ని చేసేయచ్చు అనమాట. శాంపిల్స్ స్మాల్ శాంపిల్స్ అయినప్పటికీ కూడా మనం లార్జ్ శాంపుల్ టెస్ట్ని పర్ఫామ్ చేయొచ్చు. అంటే Z వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. Z ఈజ్ ఈక్వల్ టు X బార్ మైనస్ Y బార్ బై రూట్ ఓవర్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై N1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై N2. కేస్ 1 ఇది వెన్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నోన్. కేస్ 2 వచ్చేసరికి ఇఫ్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నాట్ నోన్. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ నాట్ నోన్ అయినప్పుడు మాత్రమే మనము టీ టెస్ట్ అంటే స్మాల్ శాంపుల్ టెస్ట్ని అప్లై చేయాలి. వాట్ డు వి నో? వి నో X bar follows normal distribution with mean mu1 and variance sigma 1 square by n1. Similarly, Y bar follows normal distribution with mean mu2 and variance sigma 2 square by n2. And ఇది కూడా n1 s1 square by sigma 1 square follows chi-square distribution with n1 minus 1 degrees of freedom. Similarly, n2 s2 square by sigma 2 square follows chi-square distribution with n2 minus 1 degrees of freedom. టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్లో మనం ఇది అక్కడ డిస్కస్ చేసినాము, మళ్ళీ ఒకసారి చూడండి. సో సిమిలర్లీ దానిలానే తీసుకున్నాం మనం ఇది. దెన్ ఎక్స్ బార్ వై బార్, ఎక్స్ బార్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది, వై బార్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. n1 s1 square by sigma 1 square follows chi-square distribution and n2 s2 square by sigma 2 square also follows chi-square distribution. ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ బార్ మైనస్ వై బార్ ఫాలోస్, ఎక్స్ బార్ మైనస్ వై బార్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ mean mu1 minus mu2 with mean mu1 minus mu2 and variance sigma 1 square by n1 plus sigma 2 square by n2. మీన్స్లో మనకు మైనస్ వచ్చింది కానీ వేరియన్సెస్లో ప్లస్సే వస్తుంది, వేరియన్స్లో మైనస్ రాదు. నెక్స్ట్ సిమిలర్లీ మనకు chi-square డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్లో ఏం చెప్పొచ్చు? ఎప్పుడైతే 2 chi-square వేరియన్స్ని యాడ్ చేస్తామో ఆ రిజల్టెంట్ వేరియబుల్ కూడా chi-square డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేవి సమ్ ఆఫ్ దీస్ 2 chi-square వేరియన్స్ అవుతుంది. సో n1 s1 స్క్వేర్ బై సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ n2 s2 స్క్వేర్ బై సిగ్మా 2 స్క్వేర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే దాట్ రిజల్టెంట్ వేరియబుల్ ఆల్సో ఫాలోస్ chi-square డిస్ట్రిబ్యూషన్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని
n1 minus 1 అంటే ఫస్ట్ chi-square వేరియట్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ n2 minus 1 అంటే సెకండ్ chi-square వేరియట్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో టోటలీ n1 plus n2 minus 2 degrees of freedom. By the definition of T statistic, మనకు T statistic ఏమని తెలుసు? T statistic is the ratio of standard normal variate to the square root of chi-square variate divided by its degrees of freedom. So T is equal to Z by root over of chi-square by n. Z అంటే ఏంటి? Z x bar minus y bar by root over of sigma 1 square by n1 plus sigma 2 square by n2. chi-square ఏంటి? ఇందాక తీసుకున్నాం కదా, n1 square by s1 square by sigma 1 square plus n2 s2 square by sigma 2 square. n1 s1 square by sigma 1 square plus n2 s2 square by sigma 2 square. ఇది chi-square వేరియట్ బై n అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? n1 plus n2 minus 2. ఇది ఎటు నుంచి వచ్చిందంటే మనం ఇక్కడ రాసుకున్నాం కదా, బై ది అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ chi-square డిస్ట్రిబ్యూషన్ n1 s1 square by sigma 1 square plus n2 s2 square by sigma 2 square follows chi-square distribution with the degrees of freedom n1 plus n2 minus 2. సో chi-square ప్లేస్లో ఇది రాసుకున్నాం అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n ప్లేస్లో ఇది రాసుకున్నాం. దిస్ ఈస్ T స్టాటిస్టిక్. కానీ ఇఫ్ sigma 1 square equal to sigma 2 square equal to sigma square, sigma 1 square ని sigma 2 square ని ఈక్వల్ అయినప్పుడు, ఈక్వల్ అనుకుంటే అప్పుడు ఎలా రాసుకోవచ్చు? T is equal to x bar minus y bar by root over of sigma 1 square ప్లస్లో కూడా sigma square, sigma 2 square ప్లస్లో కూడా sigma square పెట్టేస్తాను నేను. sigma square by n1 plus sigma square by n2 by root over of n1 s1 square by sigma square, sigma 1 square ప్లస్లో sigma square plus n2 s2 square by sigma square, sigma 2 square ప్లస్లో కూడా నేను sigma squareనే పెట్టాను by n1 plus n2 minus 2. ఇక్కడ నుంచి ఈ సిగ్మాని కామన్ తీస్తే స్క్వేర్ అనేది సింగిల్ సిగ్మా అయిపోద్ది. ఇలా సిగ్మా బయటికి వచ్చేస్తుంది. సిమిలర్గా మనము డినామినేటర్ నుంచి కూడా ఈ సిగ్మాని బయటికి తీసుకొచ్చేస్తే 1/సిగ్మా అవుతుంది. న్యూమరేటర్ నుంచి సిగ్మా బయటికి వచ్చేస్తే సిగ్మా అయింది. డినామినేటర్ నుంచి కూడా మనం ఈ సిగ్మా స్క్వేర్స్ని బయటికి తీసుకొచ్చేస్తే 1/సిగ్మా అవుతుంది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది కిందికి వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ T స్టాటిస్టిక్? T స్టాటిస్టిక్ ఈజ్ ఈక్వల్ టు x bar minus y bar by root over of n1 s1 square plus n2 s2 square by n1 plus n2 minus 2 into root over of 1/n1 plus 1/n2. ఈ మొత్తాన్ని కూడా root over of n1 s1 square plus n2 s2 square by n1 plus n2 minus 2ని క్యాపిటల్ ఎస్గా అనుకున్నట్లయితే దెన్ z ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ నాట్ z, దిస్ ఇస్ T. T is equal to x bar minus y bar by capital S into root over of 1/n1 plus 1/n2. ఇది మన T statistic. It follows T distribution with n1 plus n2 minus 2 degrees of freedom. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కంపారిజన్ అండ్ కంక్లూజన్. మనం క్యాల్కులేట్ చేసిన T mod T గ్రేటర్ దెన్ టేబులేటెడ్ T అయినట్లయితే రిజెక్ట్ H0. ఒకవేళ మనం క్యాల్కులేట్ చేసిన T వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టేబులేటెడ్ T అయితే యాక్సెప్ట్ H0. ఈ టేబులేటెడ్ T కూడా ఎక్కడ చూసుకోవాలి? గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర అండ్ n1 plus n2 minus 2 degrees of freedom దగ్గర టేబులేటెడ్ వాల్యూని చూసుకోవాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్, గ్రేటర్ దెన్ ఉంటే రిజెక్ట్ నల్ హైపోథెసిస్.